హన్వీర్ గారికి మసాజ్ ఏ ఆయిల్ యూజ్ చేస్తాను అండ్ స్నానానికి ఏ సోప్ అనేది యూజ్ చేస్తాను, స్నానం చేయించిన తర్వాత మేకప్ కోసం ఏ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాను మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి. హాయ్ అండి, అందరికీ మామ్స్ ఆఫ్ హన్వీర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఇది చూస్తేనే అర్థమైపోతుంది కదా వీడియో ఏంటి అనేది. అదేనండి మేకప్. మా హన్వీర్కి స్నానం చేసిన తర్వాత నేను మేకప్ కోసం ఏమేం ప్రోడక్ట్ వాడుతానో అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ వీడియోని చూసేయండి. రండి, ఫస్ట్ మేకప్ వేయాలంటే ఫస్ట్ స్నానం చేయించాలి కదా. స్నానానికి అయితే నేను సెటఫిల్ సోప్ అనేది యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను సెటఫిల్ సోప్ ఎంతకు దొరుకుతుంది అనేది, సపరేట్గా ఏం చెప్పను. ఇంకా కావాలంటే 238 ఏమో దొరుకుతుంది, బయట తీసుకుంటే ఆన్లైన్లో అయితే తక్కువకు ఉంటుంది. సోప్ అయితే సెటఫిల్ అనేది యూజ్ చేస్తాను. ఇది అంటే సోప్ స్నానం చేయడానికి ముందు అయితే మనం మసాజ్ చేస్తాం కదా, మసాజ్కి అయితే మమా ఎర్త్ మసాజ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను. స్నానానికి ముందు మసాజ్ చేసేటప్పుడు మమా ఎర్త్ అనేది ఇది యూజ్ చేస్తాను. ఇది వేసిన తర్వాతనే, దీంతో మసాజ్ చేసిన తర్వాతనే సెటఫిల్ సోప్తో స్నానం చేయిస్తాను. ఈ రెండు అయిపోయిన తర్వాత కొద్దిగా తేమగా ఉన్నప్పుడే, దాదాపుగా అయితే ట్రై చేస్తాను తేమగా ఉన్నప్పుడే ఈ బాడీ లోషన్ని వేయడానికి. కానీ కొన్నిసార్లు మా బాబు పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదుగా, అలాంటప్పుడు వదిలేస్తాను. పడుకొని లేచిన తర్వాత అనేది ఈ బాడీ లోషన్ అనేది పెడతాను. దాదాపుగా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది కూడా సెటఫిల్నే. ఇది కూడా చాలా, నేను ఇవన్నీ యూజ్ చేస్తున్నా కదా, ఇవన్నీ ప్రోడక్ట్ నేను చాలా సెర్చ్ చేసిన తర్వాతనే మా బాబుకి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ఒక వీడియో అనేది తీస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందిగా అన్నట్టు. సో బాడీ లోషన్ కూడా నేను సెటఫిల్నే యూజ్ చేస్తాను. ఇవి రెండు వచ్చేసి సెటఫిల్, మమా ఎర్త్ వచ్చేసి మసాజ్ ఆయిల్. నెక్స్ట్ ఏంటి, కాటుక కూడా నేను బయట నుంచి తీసుకోలేదు, నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను. అది కూడా మీకు వీడియో కావాలంటే చెప్పండి, నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా కాటుక కూడా అయిపోవడానికి వచ్చింది. సో నేను చేసేటప్పుడే వీడియో తీస్తాను కాబట్టి మీకు కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కాటుక ఇది ఇది దేంతో తయారు చేస్తారంటే బాదం ఇంకా ఘీ రెండు ఉంటే సరిపోతుంది. 5 మినిట్స్లో తయారైపోతుంది. 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ బేబీ పుట్టిన ఒక 15 డేస్ తర్వాత ఏమో దీన్ని ప్రిపేర్ చేశాను. ఇప్పటికైతే 3.5 months అనేది వచ్చింది, ప్రజెంట్ అయిపోవడానికి వచ్చింది. కాటుక పెట్టేసిన తర్వాత మనం పౌడర్ వచ్చేసి హిమాలయ పౌడర్ అనేది యూజ్ చేస్తాను. నేను పౌడర్ వచ్చేసి కాటుక ఎక్కడైతే పెడతానో మెయిన్గా అక్కడ మాత్రమే పౌడర్ అనేది పెడతాను. మిగతా ఏ ప్లేస్లో పౌడర్ అనేది యూజ్ చేయను. ఫేస్ పైన కూడా పౌడర్ అనేది పెట్టను. కాటుక ఎక్కడైతే పెడతానో అక్కడ మాత్రమే ఈ పౌడర్ పెడతాను. మిగతా ఏ ప్లేస్లో అయితే పౌడర్ అనేది యూజ్ చేయను. యూజ్ చేయడం కూడా మంచిది కాదు. మళ్ళీ కోల్డ్ ఉన్నప్పుడు ఈ పౌడర్ యూజ్ చేస్తే ఇంకా కోల్డ్ పెరుగుతుంది. సో మొత్తానికే నేను పౌడర్ అనేది అసలు యూజ్ చేయను. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్ దీంట్లో పెట్టి యూజ్ చేస్తాను. దీంట్లో ఉంటుంది, ఇలా పెట్టుకోవచ్చు. దీంట్లో పెట్టుకొని అద్దితే వస్తుంది. ఇంకా హెయిర్ పైన ఆయిల్ అనేది ఇది టిల్ సోనా ఆయిల్ని యూజ్ చేస్తాను. ఇక్కడ నుదిటి పైన టిల్ సోనా ఇదైతే మంచిగా ఉంటుందంట, అందుకే ఈ టిల్ సోనా ఆయిల్ అనేది ఇక్కడ నుదిటి పైన యూజ్ చేస్తాను. ఆయిల్ కూడా ఎక్కువ పెట్టకూడదు, నుదిటి పైన పెడితే ఏమవుతుందంటే చుండ్రు అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ పెడితే చుండ్రు అవుతుంది, కాబట్టి లైట్గానే పెట్టాలి. అది కూడా బాత్ కన్నా ముందు, అంటే స్నానం కన్నా ముందు మసాజ్ చేస్తాం కదా అప్పుడు పెట్టేయాలి. మళ్ళీ స్నానం తర్వాత ఒక ఆఫ్టర్నూన్ వరకు, అంటే హెడ్ ఆరిన తర్వాత ఒకసారి పెట్టాలి, అంతే. ఇవి రెండు అయిపోయినాయి. లాస్ట్ వచ్చేసి ర్యాష్ క్రీమ్, ఇది యూజ్ చేస్తున్నాను. అంటే బేబీ ఎక్కువ మోషన్స్ యూరిన్ చేస్తే అక్కడ ర్యాషెస్ అనేది వస్తుంది కదా, అందుకే ర్యాష్ క్రీమ్ అయితే కంపల్సరీగా మదర్ దగ్గర అయితే ఉండాలి. సడన్లీ అవి అంటే కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఎక్కువ అయిపోతుంది. సో ఈ ర్యాష్ క్రీమ్ ఉంటే బాగుంటుంది. ఎక్కువ డైపర్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా నైట్ టైం. సో ఈ ర్యాష్ క్రీమ్ ఒక 3 డేస్కి 4 డేస్కి అలా యూజ్ చేస్తూ ఉంటే ర్యాషెస్ అనేది రాదు. ఈ ర్యాష్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను. అది కూడా ఎప్పుడు యూజ్ చేయాలంటే స్నానం చేసిన తర్వాత మనం ఆల్రెడీ బాడీ లోషన్ అన్నీ పెడతాం కదా, ఆ టైంలో ఇది పెట్టేస్తే సేఫ్.
అంతే అండి, ఇంతే యూజ్ చేస్తాను నేను. ఏమేమి యూజ్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏం వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఏం వీడియో చేయాలనేది కూడా అర్థం అవ్వట్లేదు. సో మీరు కామెంట్ చేసి దానిపైన వీడియో అనేది చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.